హాయ్ అండి. నేనైతే చాలా వీడియోల్లో పెట్టాను, చాలా వీడియోలు చెప్పాను. మీరు గల్ఫ్కి వచ్చేటప్పుడు ఎవరు ఏ వేజా ఇస్తున్నారో, ఎవరు ఏ డ్యూటీకి అక్కడ పంపుతున్నారు, కంపెనీలో పంపుతున్నారా లేదంటే బయట ఏ పనికి పంపుతున్నారా అన్నది చూసుకొని మీరైతే ఏజెంట్ల ద్వారా ఏజెంట్లు ఇచ్చిన వీసా మీద వెళ్ళండి. అంతేగాని ఏజెంట్లు ఇచ్చిన వీసాకి మీరు వచ్చి ఇక్కడ మోసపోతున్నారండి. చాలా మంది చూసారు కదా ఈ వీడియో చూడండి. ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. దయచేసి ఎవరు చూసారు కదండి. ఇలాగా ఇతనంటే బయటపడ్డాడు టిక్ టాక్ చేయడం వల్ల, టిక్ టాక్లో వీడియో పెట్టడం వల్ల అది వైరల్ అయ్యి మొత్తం ఇండియా వరకు చేరింది. ఇలాగే ఇతనితో పాటు ఇలాగే ఎంతో మంది ఉన్నారు. అది టిక్ టాక్ చేయడం తెలియక, ఎందులో పెట్టాలో తెలియక, ఎలా వీడియో తీయాలో కూడా తెలియక చాలా మంది సతమత పడిపోయి చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. మీరు ఇంటికాడ ఏజెంట్ ఇచ్చిన వీసాని ఏజెంట్ పంపేస్తున్నాడు పలానా దగ్గరికి కంపెనీలోకి అని చెప్పేసి పంపేస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అది కంపెనీ కాదండి, ఇలా ఎడారిలోకి అయితే పాడేస్తున్నారు. మీరు చూసుకొని ఏజెంట్ ద్వారా కాకుండా, ఏజెంట్ అయినా సరే నమ్మకం అయిన వాళ్ళు, మీకు ఎప్పుడైనా సరే పంపిన వాళ్ళు, ఎప్పుడైనా ఇంతకుముందు ఎక్కడికైనా పంపిన వాళ్ళు, నమ్మకంగా ఉన్న వాళ్ళు అయితేనే మీరు డబ్బులు కట్టి మీరు వీసా మీదకి రండి. అంతేగాని మీరు ఎలాంటి పడితే అలాగా మేము పంపించేస్తాం అన్న వాళ్ళకి మీరైతే రావద్దు. డబ్బులు కట్టి మీరు మోసపోవద్దు. మోసపోవడం పక్కన పెడితే డబ్బులు పోయినా పర్లేదండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నరకం అనిపిస్తున్నారు. ఎండ ఎలా ఉందంటే ఎండ మామూలుగా లేదండి. ఎండాకాలం అయితే ఎండ చాలా దారుణంగా ఉంటుంది. అలాగే చలికాలం కూడా అంతే దారుణంగా ఉంటుందండి. చలి ఎంత చలిలోనైనా ఎంత ఎండలోనైనా, ఎడారిలో చూశారు కదా మీరే, ఎడారిలో ఒక చెట్టు ఉండదు, ఒక పెట్టు ఉండదు. మేకలు కాసుకొని, ఆ గొర్రెలు కాసుకొని, ఆ కుక్కల్ని, ఆ నక్కల్ని, ఆ పిల్లిల్ని పెంచుకొని ఉండాలండి. వాళ్ళు ఎప్పుడో కోయేటోళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తారు. వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి వచ్చి చూసి ఆ మనిషి ఉన్నాడా, బతుకున్నాడా, ఏం తింటున్నాడా, చేస్తున్నాడా అని కూడా అడగరు. వచ్చి చూసుకొని వాళ్ళ పనులు, వాళ్ళ గొర్రెలు, వాళ్ళ మేకలు, వాళ్ళ కుక్కలు, వాళ్ళ నక్కలు ఎలా ఉన్నాయి అనేదే చూసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని ఆ మనిషి ఏం తింటున్నాడు, ఆ మనిషి ఎలా ఉంటున్నాడు, అంత ఎండలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా తట్టుకుంటున్నావు అన్న ఇంగిత జ్ఞానం కూడా అసలు ఉండదండి. ఎవరికి కూడా అడగరు. కనీసం చూశారు కదా మీరు, ఏజెంట్కి ఫోన్ చేసిన ఏజెంట్ కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదంటండి. ఇప్పుడు ఇంటికాడ వాళ్ళ వైఫ్ చెప్తే వాళ్ళ వైఫ్ కూడా డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు కట్టాలి, నువ్వు వచ్చేయాలంటే అని చెప్పి అయితే వాళ్ళ వైఫ్ అంటుందంట. ఎవరైనా అంతేనండి. ఇప్పుడు డబ్బులు కట్టి, ఇప్పుడు ఆయన అయితే మామూలుగా వీళ్ళు కోవిటోలు వీజా ఇస్తే వచ్చేసినట్టున్నాడు. దానికోసం వాళ్ళకి వీజా అయితే కట్టి, డబ్బులు అయితే కట్టి ఆయన ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర డబ్బులకి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. దానికోసం ఆయన అయితే ఆ వీడియో పెట్టాడు. చాలా చాలా బాధాకరంగా ఉందండి, చాలా బాధగా ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఏదో ఏజెంట్ పంపించేస్తున్నాడు కదా అని చెప్పి మీరు వీజా కొనుక్కోకపోయినా ఆయన ఫ్రీగా వచ్చేస్తుంది కదా, అలా పంపించేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయి కష్టపడిపోవచ్చు, అక్కడికి వెళ్ళిపోయి కంపెనీలో పెట్టేస్తారు, లేకపోతే ఏదో ఇచ్చేస్తారని చెప్పి వచ్చేస్తున్నారు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగా ఎడారిలో అయితే చాలామంది మోసపోతున్నారండి. చూసుకొని మీరు కారు డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ వీజా ఉంటే ఆ వీజా ప్రకారమే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ ప్రకారం మీరు డ్రైవర్కైనా రండి. అంతేగాని ఏ పని పడితే ఆ పని చేసేద్దామని చెప్పి అయితే రావద్దు ప్లీజ్. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఏ పని పడితే ఆ పని చేస్తామని చెప్పి మీరు అక్కడ ఏజెంట్తో చెప్పడం వల్ల ఆ ఏజెంటు నాకు ఏదైనా చేస్తారని చెప్పి మీరు, వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎడారు అని చెప్పి వాళ్ళకి తెలిసి కూడా మీకు చెప్పకుండా అక్కడికి వెళ్తే ఏ పనైనా చేసేస్తారు కదా డబ్బుల కోసం అని చెప్పి అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. మీరు దానికోసం ఇక్కడికి వచ్చి బాధపడకుండా, మీరు ఇక్కడికి వచ్చి బాధపడిన ఆ టైంలో ఎవరో కూడా సాయం చేయరు. ఆ బాధ అన్నది మీకే తెలుస్తుంది. మేము ఎక్కడ ఉన్న వాళ్ళకి మేము చూస్తాం కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఎవరికి తెలియదు ఆ బాధ అన్నది. కానీ ఇతను వీడియో వైరల్ అవడం వల్ల చాలామందికి రీచ్ అయ్యి ఈ వీడియో నారా లోకేష్ గారి దగ్గర దాకా వెళ్ళింది. ఈయనైతే సేఫే అనుకోవచ్చు, సేఫ్గానే ఇంటికి అనేది పంపిస్తారు. కానీ ఈతను సేఫ్ అవ్వచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా
తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నానండి. అలాగే ఎంతోమంది నరకం అనిపించే వాళ్ళు ఉన్నారు, బతుకుండగానే నరకం అనేది ఇక్కడే చూసేస్తారన్నమాట. దాని గురించి నాకైతే చాలా బాధగా బాధ అనిపించిందండి. ఇంతకుముందే ఈ వీడియో ఒకసారి చేయాలి, ఇంతకుముందు కూడా ఒక మనిషి ఇలాగే పెట్టారు, అప్పుడు చేయాలి. అప్పుడు నేను యూట్యూబ్ చేయలేదు, ఇప్పుడే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలియడం కోసం ఇక్కడ నేనైతే మీకు ఈ వీడియో అనేది పెడుతున్నానండి. దయచేసి మీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు చూసుకొని రండి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అటు వెళ్ళలేరు, అటు ఇంటికి వెళ్ళలేరు, అటు ఇక్కడ ఉండలేరు, ఇటుకోకుండా నరకం అనేది అనిపించాలి. అదే ఆడవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే పని చేసుకొని ఇంట్లోనే వండుకోవడానికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు అయితే ఎలాగోలా బతికేస్తారు. కానీ మగవాళ్ళు చూసారు కదా, ఆ ఎడారిలో పడేశారంటే అందులో నుండి బయటికి ఎలా రావాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఎక్కడికక్కడ డేట్లు తాళాలు వేసేస్తారు. వాళ్ళు తాళాలు వేసేసుకొని వాళ్ళు వచ్చినప్పుడే తాళాలు వేస్తారు. మనిషి బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు, తలుపులు వేసేస్తారు. ఇంకా మొత్తం ఆ ఎడారిలోని చూసుకొని ఉండాలి. ఆ మనిషి ఏమైపోయినా సరే వాళ్ళు వెళ్ళి చూసేదాకా ఆ మనిషి అలాగే ఉండాలన్నమాట. ఒక ఇంట్లో బాగోపోయినా మంచిది ఇచ్చే దిక్కు ఉండదు, ఒక పూట అన్నం వండి పెట్టే దిక్కు ఉండదు. ఎంత ఒంట్లో బాగోపోయినా ఆ ఎండలోనే అలా ఎండలోనే చేస్తూ ఉండాలి, అలా తిరుగుతూనే ఉండాలి. ఆ మొక్కలకి నీళ్ళు పెట్టాలి, ఆ కుక్కలకి మేత పెట్టాలి, ఆ మేకలకి మేత పెట్టాలి, ఆ నక్కలకి మేత పెట్టాలి. నాకు ఇంకేం చెప్పాలో అర్థమవుతలేదండి, అలా ఉంది. మీరు ఈ వీడియో చూసి చాలామంది వచ్చేవాళ్ళు దయచేసి 10 సార్లు ఆలోచించుకొని వస్తే బాగుంటుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్.